హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరు దయ్యాలు ముందర కూర్చొని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? దయ్యాలు ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని ఉంటాయి కదా, సో అందుకే అందుకే వైట్ డ్రెస్ వేసుకున్నాం ఇద్దరు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఇంట్రడక్షన్ వీడియో అయితే మీకు ఇంకా అప్లోడ్ చేయలేదు కదా. సో మేము ఎక్కడి నుంచి, మా పేర్లు ఏంటి, మేము ఏ ఊరు నుంచి, సో మేము ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాము, సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్ట్ చేయి, మీరు చెప్పండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే నేను అసలు యూట్యూబ్ నా పేరు వచ్చేసి నందిని. సో నా పేరు వచ్చేసి అమరేష్. సో మేమిద్దరము ఆంధ్ర మదనపల్లి అండి మాది. సో ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉంటున్నాం. మా అత్త మామ వాళ్ళైతే విలేజ్ లో ఉంటారు, మేము ఇద్దరమే బెంగళూరులో ఉంటాము. సో వాళ్ళు వస్తూ ఉంటారు, మేము కూడా వెళ్తూ ఉంటాం. వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ మాక్సిమం 1 or 2 times అన్నా వెళ్తూ ఉంటాం. మా నాన్న వాళ్ళైతే ఫార్మర్స్, మా అత్త మామ కూడా ఫార్మరే. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను, అసలు ఎందుకు యూట్యూబ్ అనేది ఏమి అని తెలుసుకోకముందునే స్టార్ట్ చేసేస్తాం మేమైతే యూట్యూబ్. అసలు ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదు, చాలా మిస్టేక్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. మిస్టేక్స్ అనే వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో మా ఇంట్రడక్షన్ వీడియో చెప్దామని ముందుకు వచ్చాం. ఓకేనా? సో ఏ వీడియోస్ అంటే మీ యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు ఏ వీడియోస్ పెట్టాలి పెట్టకూడదు అని చెప్పేసి దానికోసం మేము సపరేట్ వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ ఇంట్రడక్షన్ వీడియో అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే అడుగుతున్నారు కూడా, అంటే మీరు ఎక్కడి నుంచి, ఎందుకు బెంగళూరులో ఉంటారు, ఏం చేస్తుంటారు, మీరు ఎందుకు జాబ్ చేయలేదు, చదువుకున్నారా లేదా, మీ క్వాలిఫికేషన్ అంటున్నారు. నేనైతే ఎంబీఏ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో నాదైతే ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఎస్వి యూనివర్సిటీలో చదివాను. నేనైతే అనంతపూర్లోనే చదువుకున్నాను ఫ్రెండ్స్. డిగ్రీ వరకు సత్యసాయి డిస్ట్రిక్ట్ లో చదివాను. ఇంకా ఎంబీఏ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో చదివాను. కాలేజ్ నేమ్ వద్దులే ఫ్రెండ్స్. ఇంకా ఓకేనా? స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు మేడం మీరు? అది ఏం లేదు సార్, నేను ఇంతకు ముందు కొన్ని రోజులు అయితే జాబ్ చేశాను. అంటే నా మ్యారేజ్ ఇంకా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఇంకా అప్పుడు వెంటనే స్టార్ట్ అయింది. నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిక్స్ అయిపోయింది. సో అప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నాను. ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వెళ్ళాను ఎంబీఏ. నేను కాలేజ్కి అయితే వెళ్ళలేదు. మా ఆయన ఇంకా ఇంట్లో ఊరికే ఉండేదాన్ని, ఎప్పుడప్పుడు చదువుకుంటూనే ఇంక ఎంబీఏ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉన్నా సరే నేను జాబ్ చేస్తాను అన్నాడు. సరేలే వెళ్ళు అని పంపించారు. కొన్ని రోజులు జాబ్ కూడా వెళ్ళా. అక్కడ ఫుల్ ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడానికి అది నాకు ఎందుకో రాలేదు. ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. మరి ఇంటికి వచ్చి సరిపోయేది. సరే మా ఆయన వద్దు, ఇంట్లో ఉండు అని చెప్పారు. ఆ టైంలో మాకు అంటే ప్రెగ్నెన్సీ ఓకే అయింది. ఎందుకో అలా వెళ్ళిపోయింది. అలా ఇచ్చి ఇలా తీసేసుకున్నాను దేవుడు. ఇంట్లో ఉండిపోయా నేను. అలా అలా ఎలా ఊరికే డైలీ ఏం చేసేదాన్నంటే నేను అందరు చేసిన వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. హ్యాపీగా నవ్వుతూ అందరికి సపోర్ట్ కూడా చేసేదాన్ని. ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఇంకా డైలీ మార్నింగ్ వంట చేయడం, మొబైల్ చూస్తూ ఉండడం, తినడం, పడుకోవడం ఇలానే చేసేదాన్ని. మా ఆయనేమో వర్క్‌లో బిజీగా ఉంటుంటాడు. ఇంకా అప్పుడు అదే సరిపోయేది. ఏంటి అబ్బా! మా ఆయన ఒకటే కష్టపడుతున్నారు, నేను కూడా ఏదో ఒక చేయాలి. జాబ్ అంటావా? వద్దులే రిస్క్ అనిపించింది. మా ఆయన వద్దు అన్నాడు కాబట్టి ఇంట్లో ఇప్పుడు నేను చెప్తాను జాబ్ గురించి. సో జాబ్ అంటే లేడీస్ ఇండిపెండెంట్ గా ఉండాలనుకోవడం తప్పులేదు. బెంగళూరు అండ్ పెద్ద సిటీస్ లో ఎలా అంటే 2-way క్యాబ్, అంటే పికప్ డ్రాపింగ్ ఉంటే పర్వాలేదు, లేకుంటే చాలా కష్టం అవుతుంది. ఒక 10 కిలోమీటర్లు పోవాలన్న 2 hours జర్నీ, 2 hours రావడానికి, 2 hours పోవడానికి. సో టోటల్ 4 hours. మళ్ళీ ఇంట్లో తను వంట చేసి వెళ్ళాలంటే ఫ్యామిలీ అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందులో దృష్టిలో పెట్టుకొని వచ్చేసి నేను మా వైఫ్ని జాబ్ వద్దని చెప్పాను. అంతేగాని ఇండిపెండెంట్ గా ఉండాలంటే నేను ఎప్పుడు తనని ప్రోత్సహిస్తూనే ఉంటాను, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి నేర్చుకో అన్నట్లయితే.
సో, అలా చేస్తూ ఉంటే ఇలా అన్నాడనేసి నేను జాబ్ కూడా మానేశాను. ఇంక సరే అని ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ అందరికి సపోర్ట్ చేస్తూ యూట్యూబ్ చూస్తూ ఉంటి, షార్ట్స్ చూస్తూ ఉంటే వాళ్ళందరిని చూస్తూ ఉండగా ఒకరోజు అనిపిచ్చింది. ఏందబ్బా! మా ఆయన కష్టపడుతున్నారు కదా! నేను కూడా ఏదో చేద్దాము అనేసి యూట్యూబ్ ఛానెల్ పెడదామా? ఎందుకు పెట్టకూడదు? మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఎలా బావుంటుంది కదా! అనేసి స్టార్ట్ చేశాం. అప్పటికేం తెలీదు నాకు. యూట్యూబ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో తెలీదు. ఏం తెలీదు. అలా వీడియోస్ పెడుతూ వచ్చాను. మా ఆయన సరేలే చెయ్యి అన్నాడు. నేను ఎంకరేజ్‌మెంట్ ఇస్తాను. బయట వ్యక్తుల నుంచి ఏమొచ్చినా ఏం కాదులే నేను సపోర్ట్‌గా ఉంటానని చెప్పాడు. స్టార్ట్ చేశాను. అలా చేస్తూ ఉండగా కొన్ని రోజులు రిలేటివ్స్ నుంచి ఏంటి అలా చేయడం తప్పు కదా! ఎందుకలా చేస్తున్నారు? నెగటివిటీ, నెగటివిటీ వచ్చేస్తూ ఉంటుంది. సో, ఈ రిలేటివ్స్ నుంచే కాకపోయినా బయట సైడ్ నుంచి గానీ, సో, నెగటివిటీ అనేది ఎక్కడైనా కామన్ అండి. సో, మనం ఎప్పుడైతే నెగటివిటీని దాటుకొని బయటకెళ్తామో, అప్పుడే మనకు సక్సెస్ అనేది చూడగలుగుతాం. సో, నేను తనకు కూడా అదే చెప్పాను. సో, ఎవరేమన్నా అనుకోని రిలేటివ్స్ కానీ, ఔట్ సైడ్ వాళ్ళు గానీ, పక్కనింటి వాళ్ళు గానీ, ఎవరేమన్నా అనుకోనీలే. సో, మనకవన్నీ అవసరం లేదు. సో, నువ్వు స్టార్ట్ చేయాలనుకున్నావు కదా! స్టార్ట్ చెయ్యి. నేను నీ వెనకాలుండి సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. సో, స్టార్ట్ చేపిచ్చాడు. అలాగే జరిగిపోయింది. కొన్ని రోజులు చేశాను. కానీ కొన్ని రోజులు సడెన్‌గా నాకు యూట్యూబ్‌లో వద్దు. నాకు ఏడుపొచ్చేసింది చాలా. ఇంక యూట్యూబ్ ఛానెల్ వద్దు అని సైలెంట్ అయిపోతా. ఆపేస్తాను. నేను ఈ వీడియోస్ చేయను. హ్యాపీగా ఏదో ఏదైనా కోచింగ్ తీసుకొని జాబ్ జాయిన్ అవుతాను. లేదా ఇంట్లో ఊరికే సైలెంట్‌గా ఉందామంటే మనీ ప్రాబ్లమ్. ఒక్కరే చేస్తే జాబ్ సరిపోదు కదా ఇంట్లో. అలా అని మనీ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేశానా అంటే అలా అని కాదు. ఇంట్లో ఊరికే ఉండడం ఎందుకు? అందరిని వీడియోస్ చూసి నాకు కూడా ఇన్‌స్పిరేషన్ వచ్చేసింది. ఓహ్! మనం కూడా చేయాలి. అలా మనం కూడా బావుండాలి. యూట్యూబ్‌లో తెలుసుకోవాలి. మన గురించి కూడా చెప్పాలి అందరికి అనేసి ఇలా ఉంటే బావుంటుందనేసి స్టార్ట్ చేశాను. ఆపేసాను కొన్ని రోజులు. 2 డేస్, 3 డేస్ వీడియోస్ ఆపేసాను. అప్పుడు మా ఆయన అన్నాడు, "సరేలే నువ్వు ఒక్కదానివే చేస్తుంటే ఇలా అనుకుంటున్నారని ఫీల్ అవుతున్నారు కదా! మనిద్దరం వీడియోస్ చేద్దాము" అని అన్నాడు. సో, అలా మేమిద్దరము కలిసి స్టార్ట్ చేసాము. ఒక కామెడీ వీడియో స్టార్టింగ్ కామెడీ వీడియోస్ నుంచి అలా స్టార్ట్ చేసుకుంటూ ఇలా వచ్చాం. కామెడీ వీడియోస్ చేస్తుంటాం. అలాగే మేము ఎక్కడైనా ఔట్ సైడ్ సాంగ్స్. వెళ్తాం కదా! అక్కడ వీడియోస్, టెంపుల్స్ వెళ్ళినాం టెంపుల్ వీడియోస్. ఫస్ట్ కుకింగ్ వీడియోస్ పెట్టా కొన్ని రోజులు నేను. కుకింగు మళ్ళా అంటే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసే వర్క్స్ అవి ఇవి మళ్ళా ఎక్కడికి వెళ్ళినా అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాము. కామెడీ వీడియోస్ ఉంటాయి. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా డాన్స్ కూడా చేస్తాము. మా కుకింగ్ కూడా నాకు ఇష్టం చాలా. కుకింగ్ కూడా చేస్తూ ఉంటా. ఎందుకంటే మా ఆయన ఔట్ సైడ్ ఫుడ్ అస్సలు అలో చేయడు. నేను ఏమున్నా కూడా ఇంట్లోనే వండుకోమని చెప్తాను. హ్మ్. నేను కావాలన్నా వండిస్తాను గానీ, బయట ఔట్ సైడ్ ఫుడ్ మాత్రం నేనైతే ప్రిఫర్ చేయను. ఏది హెల్త్ బాలేకపోయినా తనే వంట చేసి పెడతాడు. సో, అందుకని కుకింగ్ వీడియోస్ చేస్తా. అది కాక మేము నాన్ వెజ్ తినము. సో, వెజ్ ఐటెమ్స్ ఏం చేద్దాం అబ్బా డైలీ వీడియోస్ పెడితే ఎక్కువ మంది వ్యూస్ రావడం హ్మ్. లేదు. నాన్ వెజ్‌వి మాత్రమే నాన్ పెడుతుంటే. వెజ్ అయితే చాలా మంది చూస్తారు. హ్మ్. వెరైటీస్ ఉంటాయి. ఆ! వెజ్‌లో ఏముంటాయి డైలీ పప్పు, ఎంత రసం, వెజ్ అయినా సాంబార్. కూడా తక్కువగానే వ్యూస్ ఒస్తాయి. వెజ్ ఏముందిలే అంటే అదే నాన్ వెజ్ అయితే కొంతమంది ఎక్కువ మంది వ్యూస్ ఒస్తున్నాయి. వేరే ఛానెల్స్ చూసాను. సో, వాటిలో నాన్ వెజ్‌కి ఎక్కువ మంది వ్యూస్ ఉన్నాయి. ఫాలోవర్స్ కూడా ఎక్కువ కుకింగ్ ఛానెల్స్‌కి. సో, అది వద్దులే అనేసి ఇంకా కామెడీ వీడియోస్ మనిద్దరమే పెట్టాలి. ఇంకేవి పెట్టకూడదు. మళ్ళా బయటికి వెళ్ళినప్పుడు మనిద్దరమే కలిసి స్టార్ట్ చేద్దాము అని చెప్పా. ఇంకా ఫ్రెండ్స్ కూడా "మీ ఆయన సపోర్ట్ చేస్తున్నాడా నీకు? మీ అత్తమామ వాళ్ళు ఏమనడం లేదా? మీ రిలేటివ్స్‌లో ఇంత వస్తున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేశావు?" అన్నారు. లేదు మా ఆయన సపోర్ట్ ఉంది. ఎవరేమనుకున్నా నేను ఇలానే చేస్తాను. యూట్యూబ్ ఛానెల్ చేయడం వల్ల ఏం తప్పేం కాదు. నేను తప్పుగా ఏం ప్రవర్తించడం లేదు కదా! నార్మల్‌గా మేమిద్దరం చేస్తున్నాం కదా! సో, అందుకని యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసాం మేమైతే. ఫస్ట్ టైమ్ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఆహ్, అదో అంటే ఏదో మాదిరి అనిపిచ్చింది. ఎలా మాట్లాడాలి మేమైతే ఏంటి? యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసినదొచ్చేసి 1,000 తర్వాత స్టార్ట్ చేసాం. 1,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే లైవ్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అంటే ఎలా మాట్లాడాలి ఏమి తెలియదు. సో, హ్మ్. స్లోగా గెయిన్ అవుతూ వచ్చాం. తర్వాత బ్యాడ్ కామెంట్స్ వస్తుండే. సో, నేను కూడా అప్పుడు లైవ్‌లో జాయిన్ అవ్వడం, సపోర్ట్ చేయడం ఇలా అయితే నేను కూడా లైవ్ చేస్తూ ఉంటాను. పెడుతున్నారని రిలేటివ్స్ అయితే చాలా నెగెటివ్‌గా మళ్ళీ ఏంటి ఆ వీడియోస్ చేయడం అవసరమా? అలా హ్మ్. అవసరమా? ఇలా ఉండడం అవసరమా? అని అన్నారు. సో, ఎవరు ఏమనుకున్నా సరే నేను నీకు సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి మా వైఫ్‌కైతే నేను చెప్పాను.
సో అలాగే స్టార్ట్ చేసాం మేము. సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మాకు ఫ్యామిలీ గురించి అయితే మాకైతే ఇంకా పిల్లలు లేరు ఫ్రెండ్స్. మేమైతే ఆ విషయానికొస్తే చాలా బాధేస్తుంది మాకి. మా ఎవరికి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఆ! ఉన్నాం. ఇంకా అలా నడుస్తుంది ఫ్రెండ్స్. ఉంటుంది కదా! బయటకి వెళ్తే ఇంకా పిల్లలు అవ్వలేదా మీరు అంటుంటారు కదా! హ్మ్. సో, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మైండ్ సెట్ అనేది నాకు కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్. హ్మ్. ఎందుకంటే ఎవరేమడిగినా ఏముందిలే లైట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. అవుతారులే మాకు కూడా పిల్లలనేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ టైం ఉన్నప్పుడు మా ఆయన నాకు తోడుగా ఉండి లైవ్‌కి వస్తూ ఉంటాడు. తను లేనప్పుడు నేను ఒక్కదాన్నే కూడా లైవ్ చేస్తూ ఉంటాను. ఆ ఫీలింగ్ నుంచి ఎలా బయటపడాలి అనుకుంటే ఇంకా లైవ్‌లో సో, మాకు యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి చాలా మందయితే లైవ్‌కొస్తుంటారు. వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకుంటూ, మా గురించి మేము చెప్తూ, సో, ఇలా చేయడం వల్ల ఒక సందర్భంలో మాకైతే అది ఆ ఫీలింగ్ లోటు అనేది కొంచెం వెనక్కి నెట్టింది అనిపించిందయితే అయిపోయింది ఫ్రెండ్స్ మాకైతే. హ్మ్. అదొక ఫీలింగ్ అంతే ఫ్రెండ్స్. ఇప్పటికైతే మేమిద్దరం వీడియోస్ చేస్తున్నాము. అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తుంటాం. ఇప్పటి నుంచి కూడా ఇంకా మా రొటీన్ బ్లాగ్స్ కానీ, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా అలాంటివి కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. మీకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా మీరు తెలియజేసేసి ఇలాంటివి చేయని కూడా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. మేము కూడా మీరు చెప్పిన వాటిని కూడా ట్రై చేస్తాం. ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకొక డౌట్ రావచ్చు. నాన్ వెజ్ ఎందుకు తినరు మీరు? ఎగ్ కూడా తినము తినం. మేము. ఎగ్ తినము. ఆహ్, ఇంకా మష్రూమ్ కూడా తినం. మష్రూమ్స్ కూడా తినం తినం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎందుకు ఏమనేది అదంతే ఫ్రెండ్స్. తినేవాళ్ళుంటారు, తినని తినని వాళ్ళుంటారు. వాళ్ళుంటారు కదా! సో, సో, మేము మేము తినని వాళ్ళం ఫ్రెండ్స్ ఇలాగే అంతే. కంటిన్యూ అయిపోయింది. హ్మ్. ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ అంతే. ఇంకేం లేదు. అంతే ఫ్రెండ్స్ అంతే. సో, ఇంకా కొంతమంది అడుగుతున్నారు మీ హోమ్ టూర్ వీడియో చేయొచ్చు కదా! అని. సో, తప్పకుండా చేస్తాం అది కూడా ఫ్రెండ్స్. తొందరలో హ్మ్. తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్. బెంగుళూరులో ఉన్న హోమ్ టూర్ చేస్తాము. మా అత్త ఇండియాలో వాళ్ళ గాని విలేజ్‌లో మా అత్తగారింట్లో ఉన్న హోమ్ టూరే అత్త చేస్తాం. వాళ్ళకి అంటే మా విలేజ్‌లోది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తాము. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని వీడియోస్‌లో చూసింటారు. అక్కడ ఆల్రెడీ పొలం వీడియోస్ అవన్నీ ఆ! చేసాం ఫ్రెండ్స్ మేమైతే. సో, మా పొలంలో ఉన్న గుడి వీడియో కూడా చేసాం. హ్మ్. చూడండి అందరూ తప్పకుండా తప్పకుండా చూడండి. మా ఈసారి వెళ్ళినప్పుడు చేనులో గుడి కింద బంగారం అని ఒక టైటిల్ పెట్టాము. సో, చూడండి తప్పకుండా బావుంది. చాలా బావుంది వీడియో అయితే. సో, ఇదైతే ఇన్ని రోజులు కుదిరింది ఫ్రెండ్స్ మాకు ఇంట్రడక్షన్ వీడియో పెడదాము అన్న. అందరూ పెట్టకూడదు అనుకున్నాము. లైవ్‌లో అందరూ అడుగుతూ లైవ్‌లో ఉన్నారు. కూడా ఏం చేస్తుంటారు? ఎక్కడ మీది? అసలుకెందుకు చదువుకున్నారు కదా! జాబ్ చేయొచ్చు కదా! అలా లైవ్‌లో కూడా రిలేటివ్సే మాట్లాడినారు. నీకేది చదవడం చేతకాక, జాబ్ చేయడం చేతకాక యూట్యూబ్ పెట్టుకున్నావు అని కూడా అన్నారు. ఫస్ట్ నెగెటివ్ కామెంట్ వచ్చేది రిలేటివ్స్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోండి. రిలేటివ్స్ కానీ, ఎవరు పక్కనింటి వాళ్ళు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకండి. మీ వేలో మీరు వెళ్తూ ఉండండి ఫ్రెండ్స్. కంటెంట్ ఏం చేయాలని కూడా చాలా థింక్ చేసాం. అది ఫస్ట్ ఏదో పెడుతూ వచ్చాం. కామెడీ వీడియోస్‌ని ఫిక్స్ అయ్యాం. కామెడీవి జస్ట్ ఎక్కడైనా వెళ్ళినవి ఇవి మాత్రమే హ్మ్. పెడుతున్నాం ఫ్రెండ్స్ అంటే వీడియోస్. మేము ఔట్ సైడ్ వెళ్ళినప్పుడు టెంపుల్ గాని, ఆ వీడియోస్ పెట్టడం, తర్వాత కంటెంట్ కామెడీ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడతారు, చిన్న చిన్న కామెడీ నే ఎలా ఉంటది అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేస్ చేసేయండి వెంటనే. ఆ! ఆలోచన స్టార్ట్ చేసిన మాత్రం తర్వాత కూడా మరి మధ్యలో అయితే ఆపకండి. ఆపకండి. నెగెటివ్ అలానే కామెంట్స్ వెళ్ళనే వస్తున్నాయి. హ్మ్. ఎక్కడ స్టార్ట్ చేస్తారో అట్లనే కంటిన్యూ అవుతూనే ఉండండి. ఓకే మధ్యలో ఫ్రెండ్స్. మాత్రం ఇది మా నిలుపుకోకండి. ఇంట్రడక్షన్ ఇది వీడియో. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా హ్మ్. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కానీ క్లారిఫై అయితే మేము ఇస్తాం. తప్పకుండా ఓకేనా? చేసాం ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ సో థాంక్ మచ్ యూ సో ఫ్రెండ్స్. మచ్ ఫ్రెండ్స్. మేమిప్పుడైతే ఈ వీడియో చేస్తున్న టైంలో అయితే 5కి సబ్‌స్క్రైబర్స్‌కి అయితే దగ్గరలో ఉన్నాము. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ వస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. యూట్యూబ్ చేసినది ఇంకొక లేదు మేము. సరేనా? ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. మా ఇద్దరి చెప్పాను కదా మధ్య. ఫ్రెండ్స్ ఇందాకే ఒక ఫ్యామిలీ మాకంటూ ఒక ఫ్యామిలీ ఉందని మేమైతే అలానే అనుకుంటూ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నెగటివిటీ ఇవన్నీ వదిలేసి సో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా? మనీ కోసమైతే కాదు గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఇదే మా ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్. ప్లీజ్ లైక్, డూ సబ్‌స్క్రైబ్ అమర్ నందు ఆల్‌వేస్ అందరూ బాగుండాలి. అందులో అందులో మనం మనం ఉండాలి. ఉండాలి. ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ థాంక్ యూ యూ సో సో మచ్ మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. బాయ్. బాయ్.